సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. మాటకు మాట అనుకున్నారు, మాటలు అదుపు తప్పి తిట్ల వరకు వెళ్ళింది. పర్లేదులే అని సర్దుకుపోయాం. ఆఖరికి నువ్వు నోటికి పని చెబితే నేను చేతికి పని చెబుతాను అన్నట్టుగా దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఇదెక్కడి రాజకీయమని అనుకుంటుండగానే కథలన్నీ కంచికి చేరినట్లు పంచాయతీలన్నీ హస్తినకు చేరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింతగా పట్టుతప్పుతున్నాయా? ఒకరికి మించి మరొకరు అంటూ ఏపీ పరువు ఢిల్లీ వీధుల్లో నిలబెడుతున్నారా? చంద్రబాబు కోరినట్టు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టేస్తారా? జగన్ పార్టీ కోరితే టీడీపీని కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసేస్తుందా? ఇకపై ఢిల్లీలో ఏం జరగబోతోంది తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేసిన టీఆర్ఎస్ 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఎన్నో దశలు మరెన్నో ఘట్టాలు అన్నీ దాటుకుని తిరుగులేని రాజకీయ శక్తిగా పార్టీ ఎదిగింది. గుప్పెడు మందితో మొదలైన పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే స్థాయికి చేరుకుంది. ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. 20 ఏళ్ల ఆనందం సరే, మరో 100 ఏళ్లు పార్టీ బలంగా ఉండాలంటే ఎలాంటి అడుగులు పడాల్సిన అవసరం ఉంది? పార్టీలో ఎలాంటి మార్పులు రావాలి? పరిపాలనలో ఎలాంటి సంస్కరణలు రావాలి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, భారత్ను ఎలా దెబ్బతిద్దాం, బార్డర్లో ఎలా చొచ్చుకొద్దాం. చైనా పని ఎప్పుడూ ఇదే. కుదిరితే సరిహద్దులో, లేదంటే వ్యాపార విధానంలో, అక్కడ కాకపోతే ఇక్కడ అన్నట్లు ఇండియా మీద ఎప్పటికప్పుడు ఏదో ఒక కుతంత్రానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే మొదలుపెట్టింది. ఇంతకీ డ్రాగన్ ఎలాంటి కుట్రలు చేస్తోంది? ట్రేడ్ పాలసీ పేరుతో భారత్కు ఎలాంటి నష్టం చేయాలనుకుంటోంది? చైనా నిర్ణయంపై ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? డ్రాగన్ కుట్రలకు చెక్ పెట్టడం ఎలా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, వాళ్ళు రాష్ట్రపతిని కలిశారు, వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారట. వాళ్ళు రాష్ట్రంలో జగన్ పాలన రద్దు చేయాలని కోరారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీనే రద్దు చేయాలని కోరుతారట. వాళ్ళు ఢిల్లీలోనే తేల్చుకుంటామంటున్నారు, వీళ్ళు మేం గల్లీలో తేల్చుకుంటామా, మేము ఢిల్లీలోనే తేల్చుకుంటామంటున్నారు. మంగళగిరిలో మొదలైన టీడీపీ వైసీపీ వార్ ఇప్పుడు హస్తిన వీధులకెక్కింది. రాష్ట్రపతికి వాళ్ళేం చెప్పుకున్నారు, కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళేం చెప్పుకుంటారు? తప్పు ప్రత్యర్థిదే అని ప్రూవ్ చేసేందుకు 2 పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ కోరుతోంది. అసలు అది సాధ్యమవుతుందా? టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అది అయ్యే పనేనా? ఢిల్లీకి చేరిన పంచాయతీలు 2 పార్టీలను చులకన చేస్తున్నాయా? వీళ్ల డిమాండ్లు ఢిల్లీ నడివీధుల్లో అపహాస్యం పాలవుతున్నాయా? అయ్యా రాష్ట్రపతి గారు, మేం మా రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులు తిట్టాం. ఆ మాత్రం ఓర్చుకునే సహనం ఆయనకి లేదు, ఆయన పార్టీ వాళ్లకు లేదు. మా పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు, అమానుషంగా కొట్టారు. ఆ బూతులకు డిక్షనరీలో అర్థాలు వెతికి మరీ చెప్పాం. వారి కోపం చల్లారలేదు, కేసులు పెడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పే అని నేను కూడా మా నాయకులకు చెప్పలేదు, భవిష్యత్తులో కూడా చెప్పను. మీరే విజ్ఞతతో ఆలోచించి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయండి సార్ అని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారట. అయ్యా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు, సీఎం అని గౌరవం లేకుండా బూతులు తిట్టారు. మేము టీడీపీ కార్యాలయాలపై దాడి చేశాం, దొరికిన వారిని దొరికినట్టు కొట్టాం, రివర్స్లో వాళ్ళపై కేసులు కూడా పెట్టాం. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. వీళ్ళు మా దాడులకు కూడా భయపడేటట్టు లేరు. కాబట్టి మీరు దయచేసి ఆ టీడీపీని రద్దు చేయండి సార్ అని వైసీపీ వాళ్ళు సిఈసిని అడుగుతారట. బాగుంది కదా వీళ్ళ బూతులు, బాగుంది కదా వీళ్ళ దాడులు, బాగుంది కదా రాష్ట్రపతి పాలన కోరిక, బాగుంది కదా పార్టీ గుర్తింపు రద్దు ఆలోచన. ఇద్దరూ కలిసి ఢిల్లీలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఫైట్ ఏదో అదే ఢిల్లీపై చేసుంటే ప్రత్యేక హోదా వచ్చేది, కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చేది, రైల్వే జోన్ పట్టాలెక్కేది, పోలవరానికి నిధులు వచ్చేవి, ఇంకా ఇంకా అనేకం వచ్చేవి. గంజాయి డ్రగ్స్కి ఏపీ కేరాఫ్గా మారిందంటూ టీడీపీ ఆందోళన చేయడం, పట్టాభి అదుపు తప్పి మాట్లాడడం, వైసీపీ నాయకులు హద్దులు దాటి దాడులు చేయడం, చంద్రబాబు దీక్షలు చేయడం, అదేంటో ఒక క్రమ పద్ధతిలో చక్కగా అలా జరిగిపోయింది. ఆ తరువాత అమిత్ షా అపాయింట్మెంట్ దొరికింది. పెద్దాయనకే అన్నీ చెప్పుకుంటామన్న టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరినట్టు తెలిపారు. రాష్ట్రపతికి ఎలాంటి అంశాలు విన్నవించారో ఒక్కసారి చంద్రబాబు మాటల్లోనే మనం విందాం. ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఒకటే అడిగాం, మీరు ఆర్టికల్ 356 ఉపయోగించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టండి. ఇది ఇప్పుడు కానీ మీరు చేయకపోతే ఇది వేరే రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయ్యి రేపు రాబోయే రోజుల్లో
ఈ మాఫియా దేశ సమగ్రతకే ముప్పుగా తయారవుతుంది. కాబట్టి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. రెండోది, ఇన్సిడెంట్ జరిగిన దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇంకొకరు మళ్ళీ ఇలాంటి దాడులు చేయకుండా ఉండే అవకాశం లేదు. ముంద్రాలో 3000 కిలోల హెరాయిన్ దొరికింది. దాని అడ్రస్ విజయవాడ సత్యనారాయణపురంలో ఉంది. కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే అన్నది చంద్రబాబు డిమాండ్. అడ్రస్ ఉంటేనే ఆర్టికల్ 356 అంటున్నారు. పట్టుబడిన ముంద్రా పోర్టు ఉండేది గుజరాత్లో. మరి అక్కడేం చేయాలి? అక్కడ కూడా రాష్ట్రపతి పాలన పెట్టమంటారేమో అని ఇప్పటికైతే బాబు గారికి అటు మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు లేరు. ఒకవేళ ఇచ్చిన ముంద్రా గురించి గుజరాత్ గురించి మాట్లాడకపోతేనే అనే కండిషన్ మీదే అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. ఢిల్లీకి ఏపీ పంచాయతీ వ్యవహారంతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చంద్రబాబు కోసం కేంద్రం ఆర్టికల్ 356 దుమ్ము దులుపుతుందా? బెంగాల్లో సాధ్యం కానిది ఏపీలో రాష్ట్రపతి పాలన సాధ్యమా? టీడీపీ సరే, వైసీపీ డిమాండ్లపై ఎలాంటి సెటైర్లు పేలుతున్నాయి? అటు టీడీపీ ఇటు వైసీపీ ఢిల్లీలో ఏపీ పరువు తీస్తున్నాయా? ఎస్, ఏపీ పరిణామాలు చూసి ఢిల్లీ నాయకులు వారి వారి భాషల్లో ఇలానే ప్రశ్నించుకుంటున్నారు. చంద్రబాబు ప్లాన్ అంతా ఒకటే, ఎలాగైనా సరే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని. అందుకే చలో హస్తినా అని స్టార్ట్ అయ్యారు. ఏమైనా చేసుకొని రాజకీయాల్లో ఇవన్నీ కామన్. అయితే రాష్ట్రపతి పాలన అంటూ చంద్రబాబు వితండవాదన చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అడిగారని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారా అంటే గవర్నర్ కోరకుండా, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోకుండా అది సాధ్యం కాదు. రాష్ట్రంలో ఉన్న ఈ మాత్రం పరిస్థితులకే అలాంటి నిర్ణయం తీసుకుంటారంటే అవకాశమే లేదు. దీదీ విజయం సాధించిన తర్వాత బెంగాల్ రణరంగంగా మారింది. బీజేపీ కార్యాలయాలపై, కార్యకర్తలపై టీఎంసీ చేసిన దాడులు అన్నీ ఇన్ని కావు. సొంత పార్టీకి దెబ్బ తగిలితేనే కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లో చేయలేదా అని అనుకుంటున్నారేమో. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారన్నది ఆ రెండు రాష్ట్రాల విపక్షాల ఆరోపణ. మరి ఇక్కడేముంది? ఇక అటు వైసీపీ నాయకులు కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. ఎలాంటి అపాయింట్మెంట్లు లేకపోయినా వైసీపీ నేతలు ముందస్తుగా ఢిల్లీ ప్రయాణం పెట్టుకోవడం ఇక్కడ హైలైట్. ఇక టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనికోసమే ఈసీని కలిసే అవకాశాలున్నాయి. నిజానికి ముఖ్యమంత్రిని పట్టాభి ఓ మాట అనగానే టీడీపీ కార్యాలయాల మీదకు తమ శ్రేణుల్ని పంపింది వైసీపీ. దాడులతో ఒక్కసారిగా భయంకరమైన వాతావరణం నెలకొంది. ఆఫీసులపై దాడి చేసిన వైసీపీ ఇప్పుడు అదే టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయడం ఏంటి? ఇలా ఇంటి పంచాయతీని తీసుకెళ్లి రాజధాని వీధుల్లో పెట్టడం రెండు పార్టీలను మరింత చులకన చేస్తోంది. పోనీ వీళ్ల డిమాండ్లో ఏదైనా లాజిక్ ఉందా అంటే అది లేదు. ఎందుకిలా గౌరవం తగ్గించుకునే పనులు చేస్తున్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సపోజ్ ఫర్ ఏ చేంజ్ ఇద్దరి కోరికను కేంద్రం ఒకేసారి తీర్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అర్థం కాలేదా? చంద్రబాబు కోరినట్టు జగన్ పాలన రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి జగన్ కోరినట్టుగా టీడీపీ గుర్తింపు రద్దు చేసేస్తే? ఇలాంటి సెటైర్లే ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో పేలుతున్నాయి. అహింస పరమో ధర్మ, అహింస పరమో తప, అహింస పరమజ్ఞానం, అహింస పరమార్థవం అంటుంది మహాభారతం. దీని అర్థం పరమార్థం తెలుసుకున్న తర్వాతే మన నాయకులు ఢిల్లీ వీధులకెక్కాలన్నది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. సంకల్పానికి పట్టుదల తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపించిన వ్యక్తి కేసీఆర్. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఎన్ని సవాళ్లు, ఎన్ని చేత్కరింపులు. ఓ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ అయిపోయిందన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రతి అవమానాన్ని ఓ అవకాశంగా మలుచుకున్న కేసీఆర్ తెలంగాణ అంటే తన పేరే గుర్తుకు వచ్చే స్థాయిలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని సాగించారు. కాదు ఒక రకంగా శ్వాసించారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేస్తూ ప్రత్యేక రాష్ట్రం సాధించారు. ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ఇప్పుడు 20 ఏళ్ల ప్రస్థానాన్ని పండుగలా చేసుకుంటోంది. కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు. ప్రత్యేక రాష్ట్ర కలను పరిచయం చేసి తెలంగాణ కోసం పోరాడాలన్న తపనను రేకెత్తించిన వ్యక్తి. భవిష్యత్ ఎలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణ చరిత్ర మొదటి పేజీ కేసీఆర్ పేరుతోనే మొదలవుతుంది. ఏకఛత్రాధిపత్యం అన్నట్లు సాగుతున్న కాంగ్రెస్ పాలనా వ్యవహార శైలిని ధిక్కరించిన ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదం తీసుకొచ్చారు. తెలుగు జాతి ఆత్మగౌరవం గర్వంగా తలెత్తుకునేలా చేశారు. అదే స్థాయిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని పరిచయం చేశారు కేసీఆర్. ఆత్మగౌరవ నినాదంతోనే ఉద్యమించేలా చేశారు. చిరకాల స్వప్నాన్ని నిజం చేశారు. ఈ సారు సూచనలతో ఆ కారు జోరు మరో 100 ఏళ్లు కొనసాగడం ఖాయమన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఎక్కడ ఏం మాట్లాడితే ఆ రీసౌండ్ ఎక్కడ వినిపిస్తుందనేది కేసీఆర్కు పక్కాగా తెలుసు. హుజూరాబాద్ గురించి ప్లేనరీ వేదికగా మాట్లాడింది అందుకే. ఇదంతా ఎలా ఉన్నా ఏపీ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. విడిపోతే తెలంగాణ అంధకారమవుతుందని అన్నారు. ఇప్పుడు ఏపీలో చీకట్లు అలుముకున్నాయి. ఏపీ తలసరి ఆదాయం 1,70,000 ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 2,30,000 ఉన్నట్లుగా చెప్పారు. ఏపీ ప్రజలు కూడా టీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారని అన్నారు. అంటే ఏపీకి ఎప్పుడూ తాను దగ్గరే అని చెప్పాలనుకుంటున్నారా? సెంటిమెంటు రాజకీయం మరోసారి మొదలుపెట్టారా? రాష్ట్రంగా విడిపోతే కష్టపడతారని ఒకప్పుడు విమర్శలు చేసిన వారికి సమాధానంగా అలా మాట్లాడారా? అభివృద్ధిలో టీఆర్ఎస్ ముందుందని చెప్పాలనుకున్నారా? కేసీఆర్ స్పీచ్ తర్వాత ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. అసలు ప్లేనరీలో కేసీఆర్ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నిన్న మొన్న ఆంధ్ర ప్రాంతం నుంచి దళిత బంధు ఉద్యమాన్ని మనం చేపట్టిన తర్వాత వందల వేల విజ్ఞాపనలు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి, మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీని గెలిపించడానికి, మాకు మీ పథకాలు కావాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండి సమైక్య ముఖ్యమంత్రి ఉన్నారో, ఎవరైతే మీకు చీకటి అయిపోతుంది కరెంటు రాదని చెప్పినరో ఆ ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేదు, తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంది. ఇవి వాస్తవాలు, జరిగిన సత్యాలు. టీఆర్ఎస్ 20 ఏళ్ల సంబరాల వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. 20 ఏళ్లు కాదు 100 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీది ఇదే జోరా. అందుకోసం ఎలాంటి అంశాలపై కేసీఆర్ నజర్ పెట్టాలి? టీఆర్ఎస్ సర్కారు మీద తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ఏంటి? జాతీయ రాజకీయాలపై క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? టీఆర్ఎస్ ప్లేనరీ వేదికగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. గత 10-15 ఏళ్లలో దేశంలో ఎన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా ఏర్పడినా అందులో తెలంగాణ మాత్రం చాలా స్పెషల్. పథకాలతో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలతో ప్రశంసలు అందుకుంటోంది. ఇదంతా ఎలా ఉన్నా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కొన్ని సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ముఖ్యంగా రెవెన్యూ వ్యవహారం ప్రక్షాళన చేయాలని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కొత్త చట్టం తీసుకొచ్చారు. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఇక రాష్ట్ర పరిపాలన కొందరు ఐఏఎస్ అధికారుల చేతుల్లోనే ఉంది అన్న విమర్శలున్నాయి. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఈ విషయం మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. 20 ఏళ్ల సంబరాలు సరే, అదే ఆనందం జోరు మరో 100 ఏళ్లు ఉండాలంటే కీలక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి. నిజానికి టీడీపీ ఒకప్పుడు ఆ స్థాయిలో స్ట్రాంగ్గా కనిపించింది అంటే దానికి కారణం గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టపరచడమే. అప్పట్లో టీడీపీలోనే ఉన్న కేసీఆర్ ఆ పార్టీకి అలాంటి బలం తీసుకురావడంలో కృషి చేశారు. ఇప్పుడు అలా ఉండకుండా ఉంటారా? ఇప్పటికే ఆ దిశగా అడుగులు మొదలయ్యాయి. ఇక టీఆర్ఎస్కు హైకమాండ్ లేదు, ప్రజలే హైకమాండ్ అంటున్న కేసీఆర్ మాటల్లోనే కాదు అది చేతల్లోనూ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకదన్న విమర్శలు ఉన్నాయి. వాటికి కూడా చెక్ పెట్టి కేసీఆర్ అందరి వాడన్న అభిప్రాయం ఎమ్మెల్యేల నుంచి తెలంగాణ చివరి పౌరుడి వరకు ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ నాగేశ్వర్ ఏమంటున్నారో ఒక్కసారి మనం చూద్దాం. ఉద్యమ నాటి భావోద్వేగాలు అవసరం లేదు, కానీ ఉద్యమ నాటి లక్ష్యాలు అయితే కావాలి కదా. ఇప్పుడు ఉద్యమం నాడు అనుకున్న లక్ష్యాలు పోయి రాజకీయ సంస్కృతి అప్పట్లాగే ఉంటే ఏం లాభం? ఇప్పుడు ఏ పార్టీ ఆ రోజు తెలంగాణ ద్రోహులుగా వర్ణించబడిన చాలామంది నాయకులు ఇప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులు కూడా అయ్యారు. సో ఆ రోజు ఉద్యమకారులపై రాళ్ళు వేసినటువంటి వాళ్ళు మంత్రులు అయ్యారు. సో ఉద్యమకారులను అవమానించిన వాళ్ళు, నిర్బంధాన్ని ప్రయోగించిన వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్లో నాయకులు అయ్యారు. ఇది ఫక్తు రాజకీయం. ఇలా ఉంటే ఎందుకు ఆ రాజకీయం? తెలంగాణలో ఒక భిన్నమైన రాజకీయ సంస్కృతి, ఉద్యమ సంస్కృతి ఉండాలి కదా. ఫక్తు రాజకీయ సంస్కృతి ఎందుకు? ఇక జాతీయ రాజకీయాల విషయంలో టీఆర్ఎస్కు నిలకడ తక్కువ. ఆ విషయంలోనూ ఓ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కృషి, విజ్ఞత, సామర్థ్యంతో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఈ స్థాయికి తీసుకొచ్చారు. వ్యవస్థలో లోపాలు ఉండటం కామన్. అలాగే పార్టీలో కూడా అలాంటి వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళితే 20 ఏళ్లు కాదు 100 ఏళ్ల సభ కూడా ఇంతే సంబరంగా చేసుకోవచ్చు. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు అంత బలంగా ఉన్నాయంటే కారణమేంటో పరిశీలించాలి. ఆ దిశగా ఇప్పటికే కేసీఆర్ ఆలోచనలు మొదలయ్యాయి కూడా. రాజకీయం అంతు దాదాపు చూసేసిన కేసీఆర్కు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు.
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిచ్ఛెదింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగించరు సుమి ప్రజ్ఞానిధుల్ గావునన్. ఏనుగు లక్ష్మణకవి చెప్పిన ఈ పద్యాన్ని అనేక సందర్భాలలో అనేక వేదికలపై వినిపించారు కేసీఆర్. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలుచుకుని ఏ పని చేపట్టని వారు ఆధములు. ఏదో చెయ్యాలన్న తపనతో కార్యాన్ని మొదలుపెట్టి మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడక చివరి వరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి లక్షణం. అందుకు ఉదాహరణ కేసీఆర్. త్రివిక్రమ్ చెప్పినట్టుగా కొందరు చరిత్ర సృష్టిస్తే కేసీఆర్ జియోగ్రఫీ సృష్టించారన్నది మాత్రం క్లియర్ కట్లో థాట్ టాపిక్ చూద్దాం. కరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనా చేయనటువంటి దగుల్బాజీ పని లేదు. ఆధిపత్యం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేందుకు సిద్ధమన్నట్లు అన్ని రకాల చర్యలకు సిద్ధమవుతోంది. ఇక భారత్ను దెబ్బతీసేందుకు డ్రాగన్ కంట్రీ చేయని కుట్రలు లేవు. సరిహద్దు నుంచి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. హ్యాకింగ్ అంటూ చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది. ప్రతి చోట చైనాకు ఇండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇండియా నుంచి పలు దిగుమతులపై అర్థం లేని ఆంక్షలు విధించి తన బుద్ధి ఏంటో మరోసారి బయటపెట్టుకుంది చైనా. అసలు డ్రాగన్ చర్యలకు కారణమేంటి? చైనా ఏం చెప్పాలనుకుంటోంది? ఇన్ని దారుణాలు చేస్తున్న చైనాకు చెక్ పెట్టడం ఎలా? ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అనేక వ్యూహాలు అవలంబిస్తుంటుంది చైనా. ఇందులో ఒకటి ఆర్థికంగా దెబ్బ కొట్టడం, అంటే ప్రత్యర్థిని ఆర్థికంగా బలహీనపరచడం. ఐరన్ ఓర్తో పాటు కాటన్ రా మెటీరియల్, ఎలక్ట్రికల్ మెషినరీ ఇండియా నుంచి ఎక్కువగా చైనాకు ఎగుమతి అవుతుంటాయి. అయితే గత 2 ఏళ్లుగా సీ ఫుడ్తో పాటు ఫార్మాస్యూటికల్ ఎగుమతులు కూడా పెరిగాయి. ఇలాంటి పరిణామాలతో చైనాతో వ్యాపార విలువ పెరిగింది. మొదటిసారి $100 బిలియన్ దాటింది. దీంతో కన్ను కుట్టిందో ఏమో డ్రాగన్ గాళ్లకు. అర్థం లేని ఆంక్షలు పెట్టారు. ముఖ్యంగా సీ ఫుడ్ విషయంలో రకరకాల నిబంధనలు విధించారు. కరోనాతో పాటు దాని కారణంగా ఎదురైన కాలుష్యమే కారణమంటూ అర్థం లేని కారణాలు చెబుతూ తన అసలు బుద్ధిని చైనా మరోసారి బయట పెట్టుకుంది. చైనా తీరుపై కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. భారతీయ కంపెనీలపై చైనా పగబట్టేసిందా? అందుకే అర్థం లేని నిబంధనలను విధిస్తోందా? చైనా తీరుపై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి? చైనా తీరు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందా? చైనా వ్యవహారంతో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవే. చైనా ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో ఈ మధ్య ట్రేడ్ పాలసీ రివ్యూ జరిగింది. అర్థం లేని కారణాలు చూపిస్తూ భారత్ ఎగుమతులపై రకరకాల ఆంక్షలు విధించారు. మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా ఇండియాకు సంబంధించి ఈ ఆంక్షలు ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. కరోనా పరిణామాల తరువాత 2 దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోకపోగా ఇలాంటి నిబంధనలు విధించడం సరికాదని భారత్ విమర్శలు చేస్తోంది. ఇక చైనా ట్రేడ్ పాలసీ పారదర్శకంగా లేదని WTO చర్యలు తీసుకోవాలని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇండియా చైనా మధ్య $46 బిలియన్ వాణిజ్య లోటు ఉంది. దీనికి సంబంధించి భారత అధికారులు చైనాతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఇండియా విషయంలోనే చైనా ఈ తీరుతో ఉంది. ఇక ఇండియాకు చెందిన 17 ఫార్మ్ ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేస్తామని 2001లో ఇచ్చిన హామీని చైనా ఇప్పటికీ నెరవేర్చకపోగా మాటిచ్చామా అన్నట్లుగా దొంగ మతిమరుపు ప్రదర్శిస్తోంది. ఇక ఫార్మాస్యూటికల్స్ విషయంలో ఇండియాను చైనా రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. భారత్కు చెందిన ఫార్మా కంపెనీల జెనరిక్ మెడిసిన్కు అప్రూవల్ లభించాలంటే చైనా సర్కారు పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. మామూలుగా ప్రపంచంలో ఏ దేశంలోనైనా 5-6 నెలల్లో అనుమతులు లభిస్తాయి. అయితే చైనాలో మాత్రం 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతోంది. ఈ విషయంపై దృష్టి సారించాలని భారత ప్రతినిధులు చెప్పినా చైనా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఏపీ నుంచి సీఫుడ్, తెలంగాణ నుంచి ఫార్మా ఉత్పత్తులు చైనాకు ఎగుమతి అవుతుంటాయి. అయితే ఇప్పుడు డ్రాగన్ నిర్ణయంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడే అవకాశాలు ఉన్నాయి. మరి చైనా తీరుపై బిజినెస్ అనలిస్ట్ రాధా ఏమంటున్నారో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చైనా తీరుని మనం గమనిస్తే ఈ టారిఫ్ బేరియర్సే కాకుండా నాన్ టారిఫ్ బేరియర్స్, అలాగే ఒక అన్సైంటిఫిక్ వే, అలాగే ఒక నాన్ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ ఇంపోజింగ్ రెస్ట్రిక్షన్స్ మనం చైనా తీరులో మనం గమనించవచ్చు. ఒక్క భారతదేశమే దీనికి ఎఫెక్ట్ అవ్వలేదు. చాలా వరకు సభ్య దేశాలు, ముఖ్యంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక 40 వరకు సభ్య దేశాలు, ఒక 1500 వరకు చైనా తీరును నిరసిస్తూ ఈ టారిఫ్ బేరియర్స్ అయితేనేమి కానీ, అలాగే నాన్ టారిఫ్ బేరియర్స్ అయితేనేమి కానీ, అన్సైంటిఫిక్ వే ఆఫ్ ఇంపోజింగ్ రెస్ట్రిక్షన్స్ పైన అయితేనేమి కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఏం చేసైనా సరే ఆధిపత్యం దక్కించుకోవాలి. చైనా కోరిక ఇదే. అందుకే అన్ని దేశాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పెద్దన్న పాత్ర అనేది లాక్కుంటే వచ్చేది కాదని ఈ డ్రాగన్ గాళ్లకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో మరి. ఇప్పుడిప్పుడే కరోనా పరిణామాల నుంచి బయటపడుతున్న దేశాలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి ధోరణి కరెక్ట్ కాదు. ప్రపంచ దేశాలన్నీ ఏకమై చైనాను ఒంటరిని చేస్తే తప్ప ఆ దేశం దారిలోకి రాదు అన్నది మాత్రం క్లియర్ కట్.